కలగనకు టుడే వర్క్లో మనకి హైదరాబాద్ నుంచి ఒక కరిజ్మా వెహికల్ వచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని సామాను కొనిపెట్టినానా అని చెప్పాడు. అయితే నేను కలగనేసాను, ఈ బండి ఇలా ఉన్న బండి ఇలా చేసాం. అయితే మనం ఇలా చేసిన బండి ప్రజెంట్ ఈ బండి ఇలా ఉంది కాబట్టి అలాగే వచ్చేస్తుంది అని చెప్పేసి కలగనేసాను. ఆ తర్వాత ఫైనల్గా ఏం జరిగింది, ఇక్కడ చూడండి ఈ బండి ఫుల్ స్క్రాప్ కండిషన్లో ఉంది. లాస్ట్ టైం బండి కంటే ఇది చాలా వరస్ట్గా ఉంది. అయితే కస్టమరు దీంట్లో సామాను కొనిపెట్టాను అనగానే ఫుల్ రిస్టోరేషన్ ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. అయితే ఇక్కడ చూడండి ఈ బండి మనం ఇప్పుడు చూసింది. అయితే కస్టమర్ కొనిపెట్టిన సామాను ఇయే అంతే, ఒకటే కలర్ కానీ లేదు, వేరు కలర్లో ఉన్నాయి. అయ్యే కస్టమర్కి దొరికాయంట. అయితే ఇక్కడ హెడ్లైట్ ప్యానల్స్ ఉన్నాయి, 2 పుట్రస్ట్ ప్లేట్లు ఉన్నాయి. ఈ సామాను కొనుక్కొచ్చేసి ఇదే అన్న బండి మన కాడనే సామాను మొత్తం పెయింటింగ్ చేయించేసి ఓకే నీ ప్యానల్స్ ఇంజిన్ వర్క్ చేసేసి అక్కడక్కడ కొన్ని పెయింటింగ్ చేసేసి అని చెప్పారు. కస్టమర్తో మొత్తం ఫైనల్గా మాట్లాడిన తర్వాత బిజీ అయిన తర్వాత సరే ఓకేనా ఆల్ ప్యానల్స్ పెయింటింగ్ చేసి 2 అలై వీల్స్ పెయింటింగ్ చేసి ఇంజిన్ పెయింటింగ్ చేసి వెనకాల స్టే పెయింటింగ్ చేసి ఒక లెవెల్లోకి తీసుకొస్తానన్నా అని చెప్పాను. ఎందుకంటే కష్టంగా నేను హై బడ్జెట్లోకి వెళ్ళిపోయి ఫుల్ రిస్టోరేషన్లోకి వెళ్ళిపోయాను. కస్టమరు నీళ్ళు చల్లేసాడు. టోటల్గా అయితే ఈ బండి అయితే ఒక లెవెల్లోకి తీసుకొస్తాను. అంటే జూలైలో రెడీ అవుద్ది ఈ బండి ఓకేనా. అప్పుడైతే ఎలా వచ్చిందనేది మీకు అప్పుడు మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అయితే కలల కండం మంచిదే కదా, అది నెరవేరకపోవడం మన దరిద్రం, మనం ఏం చేయలేము. అయితే చూద్దాం, అదే లెవెల్లో వస్తుందిలేండి, వెయిట్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ.